రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్మికులు 2 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. ఇక కార్మికులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 4 నెలల పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను ఖాతాలో జమ చేయాలని, సీనియర్ కార్మికులకు పేషెంట్ కేర్ ప్రమోషన్లను కల్పించడంతో పాటుగా ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటీయూసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ యూనియన్ ఈరోజు రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందట ధర్నా చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఇలా రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల కాంట్రాక్ట్ గడువు ముడియగంత ముందే ఇలా కృష్ణా కన్స్ట్రక్షన్ వారిని రద్దు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు. ఇప్పటిదాకా దాదాపుగా సంవత్సరంన్నర అవుతా ఉన్నా ఇప్పుడు రిమ్స్ డైరెక్టర్ పరిధిలోనే కాంట్రాక్టు ఉన్నది. రిమ్స్ కాంట్రాక్టర్ను తొలగించిన తర్వాత ఈ రోజు వరకు తొలగించిన నుంచి ప్రతి నెల జీతం ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్ ఉన్నప్పుడు ప్రతి నెల 10 తారీఖు లోపు జీతం ఇచ్చేవాడు, ప్రతి నెల 15 తారీఖు లోపు ఈఎస్ఐ పిఎఫ్ కట్టేవాడు. కానీ డైరెక్టర్ కాంట్రాక్టర్ అయిపోయాడు, కాంట్రాక్టర్ ఏమో డైరెక్టర్ లెక్క పనిచేసిండు. రిమ్స్ డైరెక్టర్ పూర్తి బాధ్యుడు. దీనికి ఏ సమస్య చెప్పాలన్నా అక్కడ సూపరింటెండెంట్ ఆయననే, డైరెక్టర్ ఆయననే, ప్రతి పదవి రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ గారే వ్యవహరిస్తున్నారు. అక్కడ ఆయన పని భారం పెరగడం వల్ల కార్మికులకు న్యాయం చేస్తలేరు. కాబట్టి జిల్లా కలెక్టర్ వారు రిమ్స్పై దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పెండింగ్లో ఉన్న 2 నెలల వేతనాలు, పెండింగ్లో ఉన్నటువంటి 4 నెలల పిఎఫ్, ఈఎస్ఐ, అలాగే ఇప్పుడు రిమ్స్ కాంట్రాక్టర్ను తొలగించి సంవత్సరం